ఏంటే పొగరు తగ్గింది, పిలుపు మారింది, ఇంత భయపడిపోతున్నావు? ఇది నిజంగా భయమేనా లేక ఎప్పట్లాగే నటిస్తున్నావా? మీరు నమ్మినా నమ్మకపోయినా మీతో పెట్టుకుని తప్పు చేశానని రాత్రి దెబ్బలు తింటున్నప్పుడు అర్థమైంది మేడం. అందుకని కాఫీలో ఇప్పుడు విషం కలుపుకొచ్చి నటిస్తున్నావా? మిమ్మల్ని విషం పెట్టి చంపేస్తే నాన్న నా మీద పెట్టుకున్న ఆ కొంచెం నమ్మకం కూడా పోతుంది కదా మేడం. మీతో తలపడలేనని అర్థమైపోయింది. మీరు చెప్పినట్టు నాన్నని ఆయన్ని కలపలేనని కూడా అర్థమైపోయింది. దత్తతో క్యాన్సిల్ అయిపోయింది. అందుకే ఇక నేను ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తోంది. అందుకే నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. వెళ్లే ముందు మీకు సిన్సియర్గా సారీ చెప్దామని వచ్చాను. ఐఎమ్ సో సారీ మేడం. సారీ మేడం. ఇక ఎప్పటికీ మీ జీవితంలోకి నేను రాను. శభాష్! మొట్టమొదటిసారి నువ్వు నాకు నచ్చినట్టు మాట్లాడావు. నీలో ఇంత మార్పు వస్తుందని తెలుసుంటే నాలో ఉన్న శోభాచంద్రని ఎప్పుడో నీకు పరిచయం చేసేదాన్ని. అయినా నువ్వింత తగ్గి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇంతకు మించి నేను కూడా నిన్ను పొడవకూడదు. వెళ్లే ముందు ఏం కావాలో కోరుకో. అలాగని మొత్తం ఆస్తి రాసిస్తాననుకోకు. ఏదో నీ స్థాయికి తగ్గట్టు నాగో నట్రో చెల్లెరో విసురుతాను, తీసుకెళ్తూ గాని. లేదా ఆంటీ, నాకేం అవసరం లేదు. నేనెలా వచ్చానో అలాగే వెళ్తాను. కాఫీ చల్లారిపోతుంది.